అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనకు వర్షాలు అయితే కురుస్తున్నాయండి. అంతా కూడా కురవట్లేదు, కానీ అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే మనకు రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే వివరాలని కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత వారం రోజుల నుంచి కూడా అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి. ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏవైతే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని జాగ్రత్తగా రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఇక తెలంగాణ విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఎక్కువగా వర్షాలు అయితే కురిశాయన్నమాట. ఇక ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ముందుగా నష్టపోయేది రైతన్నలు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకైతే ఎప్పుడు కూడా కష్టమే ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరొకసారి 2 రోజుల పాటు కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని, పెద్ద వర్షాలు ఏం కాదని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని, కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఏదేమైనా కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా మనకు పొలాల్లో పనిచేసేటువంటి రైతులు కూలీలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, పిడుగులతో కూడినటువంటి వర్షాలు అయితే కురిసి మనకు చాలా ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి. ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మనకు వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.